అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక వినూత్నమైన టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ మ్యాటర్స్ అని మీ అందరికీ తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ రావడానికి మనం ఎంతో పట్టుదలతో నైపుణ్యంతో ఎక్స్పీరియన్స్ అని తెచ్చుకోవడం జరుగుతుంది. ఒక చిన్న స్టోరీని ఈరోజు మీ ముందు ఉంచుతాను. ఒక హార్బర్లో ఒక షిప్ కదలటం లేదు. చాలామంది సైంటిస్టులు అనుకోండి, లేకపోతే వాళ్ళ హార్బర్ యొక్క సీనియర్ మేనేజ్మెంట్ అనుకోండి, సర్వీస్ టీము అందరూ వచ్చి హార్బర్ని మొత్తం చెక్ చేయడం జరిగింది. అయినా ఆ షిప్ అనేది కదలడం జరగట్లేదు. అలాగే ఒక బయట నుంచి ఒక నిపుణుల టీముని కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది. వాళ్ళందరూ వచ్చారు, నిపుణులందరూ వస్తారు, ఆ హార్బర్లో ఉన్న షిప్ని చూసి నో ఇది ప్రాబ్లం ఉంది, ఇది కదలదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఆ హార్బర్లో ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. ఆ కాంట్రాక్టర్ ఏంటంటే ఈ షిప్ని ఎట్లాగైనా సరే మనం రన్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఊర్లోనే ఒక సీనియర్ పర్సన్ని ఎవరన్నా పిలిపించండి, అతనికి ఒకసారి చూపిద్దాం, అతని ఒపీనియన్ కూడా తీసుకుందాం, దాన్ని బట్టి మనం ఫర్దర్ కాల్ తీసుకుందాం అని అతను కాంట్రాక్టర్ చెప్పడం జరుగుతుంది వాళ్ళ టీంకి. వాళ్ళ టీము ఆ ఊర్లో మొత్తం గాలించి ఎవరైతే సీనియర్ పర్సన్ ఉన్నారో వాళ్ళ కోసం ట్రై చేస్తుంటాడు. అయితే ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక మెకానిక్ ఆ ఊళ్ళో ఉంటాడు. అతన్ని తీసుకొచ్చి షిప్ దగ్గరికి తీసుకొస్తారు. అతను ఆ షిప్ మొత్తం చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఆ షిప్ కింద నుంచి పై వరకు, అలాగే షిప్ మొత్తం చుట్టూరా తిరిగి ఆ షిప్ని మొత్తం అబ్జర్వ్ చేస్తాడు. ఒక 2 అవర్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత అతను టూల్ కిట్లో ఉన్న చిన్న సుత్తి తీసుకుని మోటార్ మీద కొట్టడం జరుగుతుంది ఒక భాగంలో. అలా కొట్టిన వెంటనే ఆ మోటార్ స్టార్ట్ అయ్యి ఆ షిప్ అనేది పనిచేయడం జరుగుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. చిన్న సుత్తితో ఇతను ఇంత పెద్ద షిప్ని వర్కింగ్ కండిషన్లో తీసుకొచ్చాడు అని చాలా అప్రిషియేట్ చేస్తారు. అందరితో ఆ కథ అక్కడికి సుఖాంతం అయిపోతుంది. అయితే ఇతను ఎవరైతే మెకానిక్ ఉన్నాడో ఆ మెకానిక్ కాంట్రాక్టర్కి బిల్లు క్లెయిమ్ చేస్తాడు. ఆ బిల్లులో $20 బిల్లు క్లెయిమ్ చేస్తాడు. $20 ఎందుకు పెట్టాడు అని ఆ కాంట్రాక్టరు అతన్ని ఒక జస్టిఫికేషన్ అడుగుతాడు. అయితే అతను ఇచ్చిన జస్టిఫికేషను చాలా గ్రేట్. అతను అయ్యా $20,000 అనేది టోటల్ బిల్ వాల్యూ, దాంట్లో $20 మాత్రమే నేను చేసిన పనికి తీసుకున్నాను. అయితే మిగతా మొత్తం ఏదైతే ఉందో అది నా యొక్క 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్కి, ఆ 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ సాధించడానికి నా పట్టుదల, నా కృషి, ఇవన్నీ కలిపి దాని వాల్యూ. మొత్తం నా ఎక్స్పీరియన్స్ అంతా క్రోడీకరించి ఈ షిప్ నడిచేట్ చేశా. అందువల్ల ఈ బిల్ అనేది మీరు ఒక 30 నిమిషాలు పనికి మాత్రమే అనుకోకండి. నా ఎక్స్పీరియన్స్తో పాటుగా నేను మొత్తం అంతా ఒక 3 గంటలు 2 గంటలు మొత్తం క్షుణ్ణంగా ఆ ఓడని పరీక్షించి తర్వాతనే నేను నా యాక్షన్ తీసుకున్నా. అది ఎక్స్పీరియన్స్ వాల్యూ. దయచేసి నా ఎక్స్పీరియన్స్కి మీరు పరిగణలో తీసుకుని నాకు $20,000 ఇప్పించగలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఆయన్ని కాంట్రాక్టర్ని అడిగాడు మెకానిక్ అతనికి సెల్యూట్ చేస్తూ, ఎస్, ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ మ్యాటర్స్, మీ ఎక్స్పీరియన్స్కి మేము 100% యూ డిజర్వ్ ఇట్ అని చెప్పి అతనికి ఒక $20,000 ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ మ్యాటర్స్. ఈరోజు మనం ఏదైతే మనం కష్టపడుతున్నామో డెఫినెట్గా ముందు ఈ కష్టానికి ఫలితం 100% ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్. థ్యాంక్ యూ.